బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో జీహెచ్ఎంసీ ఫుట్పాత్ డ్రైవ్ నిర్వహిస్తోంది. చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వరకు అక్రమంగా వెలిసిన ఫుట్పాత్లను ఆక్రమించుకొని జరిగిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ డ్రైవ్ ను చేపట్టారు. పాత బస్తీలో జీహెచ్ఎంసీ ఫుట్పాత్ డ్రైవ్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల యొక్క విస్తరణ కోసం, అదేవిధంగా రోడ్డు ఎక్కడైతే కుంచుకుపోయిందో వాటన్నింటినీ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి కబ్జాలతో పాటు ఎవరైనా రోడ్డు పైకి లేదా ఫుట్పాత్ పైకి వచ్చి చేసినటువంటి నిర్మాణాలను అయితే అన్ని తొలగించాలని డిసైడ్ చేశారు అధికారులు. ప్రధానంగా జీహెచ్ఎంసీ, ఇందులో ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా అట్లాంటి నిర్మాణాలను తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే నారాయణగూడ, అదేవిధంగా ఇటు చిక్కడపల్లితో పాటు ఖైరతాబాద్, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో తొలగించినటువంటి అధికారులు ఇప్పుడు తాజాగా పాత బస్తీ, చాంద్రాయణగుట్ట నుండి బండ్లగూడ వరకు అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. రోడ్డుకు రెండు వైపులా పోరి ఏవైతే భారీగా ముందుకొచ్చి నిర్మాణం చేయడం, అదేవిధంగా చిన్న చిన్న తోపుడు బళ్ళతోటి వాటన్నింటినీ అదే విధంగా పర్మనెంట్ గా పెట్టేసుకోవడం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కూరగాయల వ్యాపారులు, పళ్ళ వ్యాపారులు, వీటితో పాటు షాపుల యజమానులు కూడా కొంచెం ముందుకు వచ్చి నిర్మాణం చేసిన వాటన్నింటినీ కూడా వాటిని తొలగిస్తున్నారు. వీళ్ళకందరికీ పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు చెప్పండి. అయితే ఈ ఫుట్పాత్లను ఆక్రమించి ఎన్ని వందల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాటన్నిటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? హైదరాబాద్ నగరంలో మొత్తం దాదాపు 9,000 కిలోమీటర్ల వరకు రోడ్డు ఉంది. కానీ ప్రధానమైనటువంటి రోడ్లు 5,000 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఇందులో 2 నుంచి 2,500 వరకు ఉండేటువంటి ఫుట్పాత్ పైన ఎక్కువ వరకు కబ్జాలు ఉన్నట్టుగా తెలిసింది. గతంలో ఈవీడీఎం జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గతంలో దాదాపు 1,00,000కు పైగా ఫుట్పాత్ల పైన ఆక్రమణలు ఉన్నట్టు ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. అప్పట్లో ఒక 3-4 ఏళ్ల క్రితం కొంత కూల్చివేతలు చేశారు, కానీ వాటిని సమగ్రంగా చేయలేదు. కేవలం ప్రధానమైనటువంటి రోడ్లలో చేశారు. ఇప్పుడు కూడా అధికారులు మొదటి దశలో ప్రధానమైనటువంటి రోడ్లలో ఉండేటువంటి ఫుట్పాత్ల ఆక్రమణను మొత్తం కూడా తొలగించాలని డిసైడ్ చేశారు. రాముడు, అయితే మెట్రో ఎక్స్పాన్షన్ కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అంటే త్వరితగతిన ఇలాంటి గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నారని భావించవచ్చా? అంటే కొన్ని ప్రాంతాల్లో మెట్రో విస్తరణకు సంబంధించి ఇటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు దాదాపు 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మార్గంలో మొత్తం కూడా కూల్చివేతలు చేయాల్సి ఉంది. అయితే అక్కడ ఫుట్పాత్ మాత్రమే కాకుండా కొంతమంది ఆస్తులు కూడా పోతాయి. దాదాపు 1,100 ఆస్తులు పోయేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 280 మంది తమ ఆస్తులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు స్వచ్ఛందంగా. అందులో 180 మంది వరకు దాదాపు 80 కోట్ల రూపాయల డబ్బులని కూడా ప్రభుత్వం చెల్లించింది. వాటిని కూడా కూల్చేటువంటి అవకాశం ఉంది. అయితే మీరు అన్నట్టుగా మెట్రో వచ్చేటువంటి ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ కూడా కొంత అవసరం కాబట్టి ముందుగానే వీళ్ళనందరినీ తొలగించేస్తే ఆ ప్రాంతాల్లో ఆస్తులు సేకరించిన ఆస్తులను కూడా కూల్చడం కొంచెం సులభతరం అవుతుంది కాబట్టి ఆ పనులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఫుట్పాత్ పైన జనరల్ గా మనం చూస్తే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా జీవనోపాధి కలిగి ఉంటూ ఉంటారు. మనం చూస్తే అంటే వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి దానికి సంబంధించి? వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ సోర్సెస్ ఏమైనా చూపించడం జరిగిందా? ఇట్లాంటి వాటికి సంబంధించి హాకర్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు పువ్వులు, పళ్ళు అమ్ముకోవడంతో పాటు ఇడ్లీ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ మార్నింగ్ టైంలో గంట సేపు, 2-3 గంటల సేపు, సాయంత్రం ఒక 2-3 గంటల సేపు పెట్టుకుంటారు. ఇలాంటి వారు ట్రాఫిక్ కు ఇబ్బంది కాకుండా అదే విధంగా ఫుట్పాత్ పైన కనీసం ఒక 3-4 అడుగుల మేర వదిలి అంటే పాదచారులు నడుచుకుంటూ వెళ్ళడానికి వచ్చే విధంగా ఉంటే మాత్రమే వాళ్లకు అక్కడ అనుమతిస్తున్నారు తప్పితే రెగ్యులర్ గా అక్కడే పర్మనెంట్ గా ఒక బండి పెట్టేసి దాన్ని ఎప్పుడు అబ్స్ట్రాక్ట్ గా ఉండేటట్టుగా ఉంటే మాత్రం అలాంటి వాటికి అధికారులు అనుమతించరు. అయితే వీళ్ళని ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇలాంటి ప్రధానమైనటువంటి రోడ్లపైన ఉండేటువంటి ఆకర్షణ అందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్లకు గుర్తింపు కార్డులు జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ద్వారా, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆ పక్కనే ఉండేటువంటి ఏదైనా స్థలం ఉంటే మాత్రం వీళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గతంలోనే ఒకసారి సుప్రీం కోర్టు ఈ హాకర్స్ పాలసీని ఒకదాన్ని
డిసైడ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం డిసైడ్ చేసింది. కాబట్టి ఆ ఆదేశాల ప్రకారం అయితే అధికారులు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళను గుర్తించారు. ఆకర్స్ జోన్స్ ను కూడా డిసైడ్ చేశారు. కానీ ఎప్పటికప్పుడు అంటే ఈ ఆకర్స్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా అక్కడే ఉండరు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ అయితే ఇక్కడ నుంచి వదిలేసి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంటారు. గిరాకీ లేని సమయంలో దాన్ని పూర్తిగా పట్టించుకోరు. కాబట్టి వాళ్ళంతా స్థానచలనం ఎప్పటికప్పుడు మారిపోతుంటారు. కాబట్టి కొందరిని నిర్దిష్టంగా గుర్తించి వాళ్ళకు పర్మనెంట్ గా సొల్యూషన్ చూపించేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా షాపుల ముందు మనం చూస్తుంటాం, షాపుల ముందు కూడా ప్లేస్లని లీజ్ కి ఇస్తుంటారు. ఆ షాపుల యజమానులే ఈ హాకర్స్ కు లీజ్ కి ఇస్తుంటారు. ఆ విధంగా కూడా కొంత ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫుట్పాత్ డ్రైవ్ ఎస్పెషల్లీ పాత బస్తీ లాంటి కొంచెం సెన్సిటివ్ ఏరియాలో జరుగుతుంది కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అధికారులు? అంటే పోలీసుల్ని కూడా అక్కడ మోహరించిన పరిస్థితి ఉంది కదా. అయితే ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో కొంత సెన్సిటివ్ అంశాలు ఉన్నాయి. మొన్న కూడా మనం చూసాం ఖైరతాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి చింతల్ బస్తీకి సంబంధించి చింతల్ బస్తీ ప్రాంతంలో కూడా ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు అన్ని కూడా వచ్చాయి. కొన్ని డబ్బాలు అంటే పర్మనెంట్ గా వాళ్ళు పెట్టేసుకుంటారు. రేకులతో చిన్న చిన్న డబ్బాలు తయారు చేసి అందులో చిన్న కిరాణం లేదంటే ఇతర మెకానిక్ షాపులు కానీ లేదంటే ఇతర దర్జీకి సంబంధించినటువంటి దుకాణాలు కానీ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారి విషయంలో అయితే వాటిని తొలగించేటప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కు నగరంలో సంబంధించి సిటీలో వచ్చేటువంటి ఏవైతే ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులను ముందుగానే పోలీసులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ విభాగం కొంత అంచనా వేస్తుంది. అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో కొంత అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందో అక్కడి ప్రజాప్రతినిధులతో ముందుగానే సంప్రదించడం, వారి నుంచి ప్రెజర్ రాకుండా చూసుకోవడం అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ముఖ్యంగా మనం చూస్తే ఓల్డ్ సిటీ ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంటుంది హాకర్స్ కు సంబంధించి. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి గడిచినటువంటి కొద్ది కాలంగా కొన్ని సంవత్సరాలుగా ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా ఉందని చెప్పవచ్చు. మనం చార్మినార్ దగ్గర ఉండేటువంటి హాకర్స్ ను తొలగించే విషయంలో కానీ అక్కడ షాపులన్నింటినీ ఒకటే రాముడు మనం చూసాము. అంటే ఈ జిహెచ్ఎంసీ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే రీసెంట్ గా మనం చింతల్ బస్తీలో చూసాం, ఇవాళ ఓల్డ్ సిటీలో చూస్తూ ఉన్నాము. ఇంకా ఫర్దర్ గా ఏ ప్లేసెస్ లో జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు? మనం చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి 6 జోన్లలో కూడా అన్ని సర్కిళ్ల పరిధిలో ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా ఆయా ప్రాంతాల్లో అయితే కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్డు చాలా చిన్నగా మారిపోతుంటుంది. అక్కడ మనం చూస్తే లేబర్ అడ్డా ఉన్నా కూడా, అదే విధంగా వారాంతపు సంతా ఉన్నా కూడా, లేదా నార్మల్ ప్రాంతాల్లో ఈ విధంగా చూసినప్పుడు ఇటు అమీర్పేట్ కానీ అదే విధంగా అటు ముందుకెళ్తే ఎస్ఆర్ నగర్ కానీ ఎర్రగడ్డ ఇట్లాంటి ప్రాంతాల్లో అటు సైడ్ చూస్తే, అంతేకాకుండా ఇటు ఖైరతాబాదు, సికింద్రాబాదు, ముషీరాబాదు, అంబర్పేట్ ఈ విధమైనటువంటి ప్రాంతాల్లో అదే విధంగా ఉంటుంది. ఇటు మనం కోటి సైడ్ కానీ ఓల్డ్ సిటీ వైపు అటు నుంచి ఓల్డ్ సిటీ వైపు వస్తే అన్ని ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి. వాళ్ళ షాప్ ఉంటుంది. షాప్ నుంచి 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు రోడ్డు మీదకి వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిటీలో నేను ఇప్పటి వరకు చెప్పినట్లుగా ఉండేటువంటి 5,000 కిలోమీటర్ల రద్దీ రోడ్లలో దాదాపు ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే దాదాపు 2,000 నుంచి 3,000 కిలోమీటర్ల రోడ్ల పైన ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి అంటే ఆ ప్రాంతంలో రోడ్డు మొత్తం ఒకేసారి ఆ విధంగా ఉండకపోయినా కొద్ది దూరం ఒక 500 మీటర్లు లేదంటే 800 మీటర్ల వరకు ఆ విధమైనటువంటి రద్దీ ఉంటుంది. ఆ తర్వాత ఆ రద్దీ కొంత తగ్గుతుంది. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత జంక్షన్ల వద్ద కానీ అదే విధంగా ఎక్కువగా షాపింగ్ ఉండేటువంటి ప్రాంతాల్లో కానీ మళ్ళీ రోడ్డు పైకి వచ్చేస్తుండేటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమైతుందంటే కంటిన్యూటీ దెబ్బతింటుంది. సిటీలో వెహికల్ మూవ్మెంట్ కు కంటిన్యూటీ దెబ్బతింటుంది. ఎస్, డెఫినెట్ గా కూడా. అయితే ఈ కూల్చివేతలకి సంబంధించి, ఫుట్బాల్ డ్రైవ్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా అంటే అధికారులకి సంబంధించి కొంచెం వాగ్వాదం కానీ అసలు ఎందుకు ఈ కూల్చివేతలు చేస్తున్నారనేటువంటి డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో స్థానిక నేతల నుంచి వస్తున్నటువంటి రివ్యూస్ ఏంటి? అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ నిరసనలను పెద్ద ఎత్తున రాకుండా ఉండే విధంగా ఏ రకంగా వాటిని సెటిల్ చేస్తున్నారు అనుకోవాలి? అంటే మనం చూడొచ్చు, మొన్న అక్కడ స్థానికంగా ఉండేటువంటి చింతల్ బస్తీ ప్రాంతంలో జరిగినప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వచ్చి అక్కడ కొంత వాటి అన్నింటినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత ఆయనకు కూడా అధికారులు సర్ది చెప్పడం జరిగింది. ఆయనతో పాటు పక్కనే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దానం నాగేందర్ కూడా వచ్చి వాళ్లను నిలిపివేయండి, నేను ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడతా, ఈ విధంగా తొలగిస్తే కొంత వ్యతిరేకత వస్తుంది పబ్లిక్ లో, అదేవిధంగా వాళ్ళంతా కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకుని జీవనాధారం చేసుకునే వాళ్ళు కాబట్టి కొంత చూసి చూడనట్టు వదిలివేయాలి, మరీ ఇబ్బందులకైతే గురి చేయకండి అన్న విధంగా చెప్పారు. కానీ నెక్స్ట్ డే
మనం చూస్తే సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని మాజీ మంత్రి తలసాని ప్రస్తుత ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులతో పాటు పర్యటించి అక్కడ వాళ్ళకందరికీ కూడా సర్ది చెప్పడం జరిగింది. అక్కడ ఉండేటువంటి వ్యాపారులకు కూడా ఆయన సర్ది చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా మిశ్రమమైనటువంటి స్పందన అయితే ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా క్లియర్ గా అధికారులకు సహకరించండి, అదే విధంగా ఇక్కడ పనిచేసేటువంటి చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారులు స్థలాలను ఇంకొకరికి అమ్మేటువంటి ప్రయత్నం చేయకండి, భూములు కబ్జా చేసి ఇక్కడ ఇతరులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవద్దని చెప్పారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ అధికారులకు మరొక సూచన చేశారు. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్డులు జారీ చేయండి. ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వారికి గుర్తింపు కార్డులు ఇవ్వండి. వాళ్ళు ఎంతవరకు వెనక్కి జరిగి పెట్టుకోవాలి, ఇటు ట్రాఫిక్ గానీ అదేవిధంగా పాదచారులకు గానీ ఇబ్బంది లేకుండా ఏ విధంగా వాళ్ళ జీవనాధారం దెబ్బతినకుండా ఉండాలో అనే అంశాలు, అంటే ఈ విధంగా మధ్య మార్గంగా వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజాప్రతినిధుల నుంచి అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఆకర్స్ వాళ్ళ యూనియన్స్ నుంచి అయితే కొంత వ్యతిరేకత మనం చూడొచ్చు. అయితే మనం చూస్తే ఈ స్ట్రీట్ వెండర్ కి సంబంధించినటువంటి కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇలాంటి అక్రమ కట్టడాల విషయంలో వాళ్ళు కూడా చాలా లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి కదా. సో ఇలాంటి పరిణామాలను ఎలా చూడాలి? అవును, అంటే మనం చూస్తే చిరు వ్యాపారులు అయినప్పటికీ మనం చూస్తే చిన్న బాక్స్ లో చెప్పుల షాప్ కానీ లేదంటే చిన్న బట్టల షాప్ కానీ లేదంటే ఇతర దానికి సంబంధించినటువంటి అవి చూస్తే ఒక 20,000, 30,000, 40,000కు సంబంధించినటువంటి సామాగ్రి ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు కూల్చివేస్తున్నటువంటి సందర్భంగా ముందుగానే వాళ్ళకి తెలియజేస్తున్నారు, వాటిని తీసుకోవడానికి కొంత టైం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం మొన్న చింతలబస్తీలో చూసినా వాళ్ళ షాపును క్లోజ్ చేయించారు. ఆ షాప్ ముందుకు వచ్చినటువంటి వాటి అన్నింటినీ కూల్చివేశారు. అదేవిధంగా చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ డబ్బాలో ఉండేటువంటి సామాన్ను మొత్తం తీసుకొని ఇచ్చారు. వాళ్ళకి ముందే చెప్పారు కాబట్టి ఆ డబ్బాలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు కానీ అదేవిధంగా ఫ్యాన్లు ఇట్లాంటివి ఏవి బిగించుకున్నా అప్పటికప్పుడు తీసుకోవడానికి వచ్చే వాటిని అన్నింటినీ తీసుకున్నారు. కొద్దిమంది అయితే ఆ బాక్సుల్ని కూడా చాలా నీట్ గా ఇప్పుకొని పక్కకు తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా అవకాశం ఉన్నా లేదంటే దానిని ఇంకొక దగ్గర ఉపయోగించుకోవడానికి కూడా అది వీలయ్యేటువంటి పద్ధతిలో గతంలో హైడ్రా అధికారులు వచ్చి నేరుగా కూలగొట్టినట్టుగా అందులో సామాన్ ఉన్నా కూలగొట్టినట్టుగా అయితే మాత్రం ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు ఆ విధంగా చేయట్లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం అక్కడ ఎవరు స్పందించకపోతే మాత్రమే వాటిని ఆ విధంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఈ అంశాలను గుర్తించాలి. నిర్మాణాలను కూల్చివేయడం కావచ్చు లేదా స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించి అక్కడ అలౌ చేయకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసింది జీహెచ్ఎంసీ. గతం నుంచి కూడా ఈ ఫార్ములా ఫాలో అవుతూ ఉన్నారు. ఈసారి ఏకంగా 6 జోన్స్ లో ఒకేసారి చేస్తున్నారు. ఇలాంటి మొత్తం డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇన్ ఫ్యూచర్ వీటిని బేస్ చేసుకొని నిజంగానే అంటే స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించి కానీ ఒక స్పెషల్ గైడ్ లైన్స్ కానీ ఇలాగా రోడ్డు మొత్తం కూడా ఆక్యుపై చేసే విధంగా వెండర్స్ కి సంబంధించి ఏమైనా మార్గదర్శకాలు వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? తప్పనిసరిగా దీనికి సంబంధించి స్ట్రీట్ వెండర్స్ పాలసీకి ఆల్రెడీ మార్గదర్శకాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా వాళ్ళు పని చేయాలి. కానీ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కొంత ఈ అంశంలో నిర్లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. స్ట్రీట్ వెండర్స్ కమిటీలు వేయాలి. ఆ స్ట్రీట్ వెండర్స్ ఎక్కడంటే అక్కడ అమ్మకుండా చూడాలి. వాళ్లకు స్ట్రీట్ వెండర్స్ ఏదంటే అది ఫుడ్ తయారు చేసి ఇష్టం వచ్చినట్లుగా కలర్స్ కలిపి అమ్మడానికి లేదు. ఆ అంశంలో వాళ్ళను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత జీహెచ్ఎంసీ పైన అయితే ఉంది. ఆ విధమైనటువంటి పాలసీ రూపొందించాలి. అంతేకాకుండా మనం ఇంకొకటి కూడా మనం ఇప్పుడు రోడ్డు భద్రతా వారోత్సవాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కూడా మనం చూస్తే ఏంటంటే హైదరాబాద్ నగరంలో రోడ్లపైన చనిపోతున్నటువంటి వాళ్ళలో 40% మంది కేవలం నడుచుకుంటూ పోయేటువంటి వాళ్ళే చనిపోతున్నారు. అంటే నడుచుకుంటూ పోయేటువంటి వాళ్ళు చనిపోతున్నారంటే అక్కడ వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవనేది ఇందులో మనం గమనించాలి. రెండవది ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కూడా కొంతమంది చేసినటువంటి తప్పిదాల వల్ల కూడా అయి ఉండొచ్చు. కానీ ఎక్కువ వరకు మాత్రం ఫుట్పాత్లు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు అవసరమైనటువంటి సైన్ బోర్డ్స్ కానీ జీబ్రా క్రాసింగ్స్ కానీ అక్కడికి వచ్చినప్పుడు వెహికల్స్ సరైనటువంటి పద్ధతిలో నిలిచిన విధంగా అంటే వాళ్ళకి రెడ్ లైట్ పడే విధంగా ఈ విధమైనటువంటి వ్యవస్థ అయితే కొంత లేదు. కాబట్టి మాత్రమే దాదాపు 40% మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏటా 2,000 నుంచి 2,500 వరకు హైదరాబాద్ లో కేవలం నడుచుకుంటూ వెళ్లేటువంటి వాళ్ళు చనిపోతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు పాదాచారులకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. కాబట్టి మనం ఈ 2 అంశాలను తీసుకున్నప్పుడు ఒకటి హాకర్స్ కు సంబంధించినటువంటి జీవన విధానం, మరొకటి ఇటు పాదాచారులకు సంబంధించినటువంటి రక్షణ, రోడ్డు ట్రాఫిక్ జాములు కాకుండా ఉండేటువంటి అంశాలు, ఈ అంశాలన్నింటినీ చూసుకున్నప్పుడు తప్పనిసరిగా దీనిపైన జీహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కొన్ని పెద్ద పెద్ద హోటల్ అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ హిమాయత్ నగర్ రోడ్డు
చూస్తే హిమాయత్ నగర్ రోడ్డు పైన అనేక నేషనల్ ఇంటర్నేషనల్ కు సంబంధించినటువంటి బ్రాండ్స్ షాప్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ కు సంబంధించినటువంటి షాప్స్ ఉంటాయి, కానీ దానికి పార్కింగ్ ఉండదు. అక్కడ వెహికల్ పార్క్ చేస్తారు. ఆ వెహికల్ వెళ్లేటప్పుడు వెనక్కి తీసుకొని మళ్ళీ వెళ్ళాలి అంటే వెనకాల దాదాపు 100-200 మీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందుల్ని కూడా జిహెచ్ఎంసీ అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాముడు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డ్రైవ్ అంటే సిటీ మొత్తం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా ఒక స్పెసిఫిక్ ప్లేసెస్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో ఇలాంటి ఇష్యూస్ జరిగిన అంటే సంఘటనలు జరిగినటువంటి ప్లేసెస్నే పాయింట్ చేసి మరి జిహెచ్ఎంసీ ఈ ప్రణాళికకి ముందుకొచ్చిందనుకోవాలి? ఇది తప్పకుండా హైదరాబాద్ అంతా జరిగేటువంటి అవకాశం ఉంది. మున్సిపల్ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు కాబట్టి దీనిపైన అయితే కొంత స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. మొన్నటి వరకు ఆహార భద్రత పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఆహార భద్రతకు సంబంధించి హోటల్స్ పైన ఏ విధంగా అయితే రైడ్ చేశారో ఇంకా అవి అట్లాగనే కంటిన్యూ అవుతున్నాయి. వీటి విషయంలో కూడా ఎక్కడెక్కడైతే ఈ విధమైనటువంటి డేంజర్ జోన్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో అయితే అన్నింటినీ తొలగించాలని డిసైడ్ చేశారు. ఇప్పటికే మనం చూస్తే సాయంత్రం సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ముందుగానే 1 గంట ముందు నుంచే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ వెహికల్ తిరుగుతూ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఎవరు హాకర్స్ దాని పక్కకు కూడా ఉండనివ్వట్లేదు. మధ్యాహ్నం 3-4 దాటిందంటే చాలు ట్రాఫిక్ ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఆ సందర్భాలు అంటే ఈ విధంగా స్పెషల్ డ్రైవ్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికే. దానిని అదే విధంగా కంటిన్యూ చేస్తూ అసలు వాళ్ళని అక్కడ పెట్టకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఆ విధంగా మొత్తం కూడా ఇప్పుడు సిటీ మనం చూసాం, ఇక్కడ న్యూ సిటీలో చేశారు, ఇప్పుడు ఓల్డ్ సిటీలో చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏ జోనల్ పరిధిలో ఆ జోనల్లో అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అయితే శ్రద్ధ పెట్టారు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్లు చాలా తక్కువగానే ఉంటాయి. కేవలం 2000 అంతకంటే 2000 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండేటువంటి రోడ్లు మాత్రమే ఫుట్పాత్లు ఉంటాయి. అవి కూడా లెక్కలో ఉంటాయి, కానీ మనిషి నడిచేందుకోసం అవకాశం ఉండదు. అందులో కూడా మనం చూస్తే ఆ ఫుట్పాత్ పైన కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏవైనా కానీ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మొత్తంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గాలన్నా, ఫుట్పాత్ మంచిగా ఉండాలన్నా, పాదచారులకు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా కూడా దీనిని పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ రాముడు. సో ఇటీవల చింతల్ బస్తీలోనూ కూల్చివేతలు జరిగాయి. అప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించిన సీఎం వచ్చిన తర్వాత దావోస్ నుంచి వచ్చిన తర్వాత కూల్చివేతలు జరపాలని చెప్పారు. తర్వాతి రోజు ఇదే విషయంపైన స్పందించారు. ముందు ఓల్డ్ సిటీలో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలన్నారు. ఇవాళ ఓల్డ్ సిటీలో ఈ డ్రైవ్ అనేది మొదలైంది. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.